అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ పాలిసెట్ 2024కు సంబంధించిన నోటిఫికేషన్ అనేది విడుదల కావడం అనేది జరిగింది. వెటర్నరీ, ఫిషరీస్, హార్టికల్చరు, అగ్రికల్చర్ డిప్లొమా కోర్సులు చేయాలనుకున్న వాళ్ళు, అదేవిధంగా ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్ సంబంధించి డిప్లొమా కోర్సులు చేయాలనుకున్న వాళ్ళు ఈ పాలిసెట్ 2024 అప్లై చేసి మీరు ఎంట్రన్స్ రాయాల్సి ఉంటుంది. ఎలిజిబుల్ అయిన వాళ్ళకి కౌన్సిలింగ్ ద్వారా సీట్లు అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. వీటికి సంబంధించిన వివరాలు చూద్దాం. అంతకంటే ముందు వీడియో తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళకి ఉపయోగపడుతుంది అనిపిస్తే. వివరాల్లోకి వెళ్తే మనకు 2024-25 సంబంధించిన నోటిఫికేషన్ అనేది పివి నరసింహారావు తెలంగాణ పశు వైద్య విశ్వవిద్యాలయము మనకు వెటర్నరీ కోర్స్ అనేది అందించడం జరుగుతుంది. అదేవిధంగా ఫిషరీస్ సంబంధించిన కోర్సు శ్రీకొండ లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యానవన విశ్వవిద్యాలయం, ఇది హార్టికల్చర్ కోర్స్ అందించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ వివిధ రకాల డిప్లొమా కోర్సులు అందించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా గవర్నమెంట్ మరియు ప్రైవేట్ పాలిటెక్నిక్ ఇన్స్టిట్యూషన్స్లో ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్ సంబంధించి కోర్సులు చేయాలనుకున్న వాళ్ళు ఈ పాలిటెక్నిక్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష పాలిసెట్ 2024 అనేది మీరు రాయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ విషయానికి వస్తే 2024లో 10th క్లాస్ పాస్ కాబోతున్న వాళ్ళు లేదా 10th క్లాస్ ఈక్వల్ కోర్స్ ఏదైనా ఉంటే వాళ్ళు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. మనకు పాలిసెట్ 2024కు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది ఫిబ్రవరి 15వ తేదీ నుంచి స్టార్ట్ కావడం అనేది జరుగుతుంది. ఎస్సీ ఎస్టీలకు 250, ఓసీ బీసీలకు 500 ఇవ్వడం అనేది జరిగింది. లాస్ట్ డేట్ వచ్చేసి ఏప్రిల్ 22వ తేదీ వరకు ఇచ్చినాడు. ఇంకా మే 17వ తేదీన దీనికి సంబంధించిన ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. రిజల్ట్ అనేది ఎగ్జామ్ జరిగిన 12 రోజులకు ఇస్తానని ఇవ్వడం జరిగింది. పూర్తి వివరాలు poliset.sbtet.telangana.gov.in పూర్తి వివరాలు చూడాల్సి ఉంటుంది. ఏదైనా డౌట్ ఉంటే లాస్ట్లో మనకి ఇక్కడ నెంబర్ ఇవ్వడం అనేది జరిగింది, చూడండి. ఒకసారి కావాలంటే ఒకసారి నోట్ చేసుకోండి. ఏ డౌట్ ఉన్నా కానీ మీరు ఫోన్ చేయొచ్చు. ఎన్ని మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది, సిలబస్ ఏముంటుంది అనే దానికి సంబంధించిన వివరాలు వెబ్సైట్లో అప్డేట్ చేసిన తర్వాత మరొక వీడియో చేయడం అనేది జరుగుతుంది. అప్డేట్స్ మిస్ కాకుండా ఉండడానికి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకి ఉపయోగపడుతుంది అనిపిస్తే. థ్యాంక్ యూ.